పూర్వము మరి ఎక్కువ కష్టపడి వారి కష్టాన్ని నమ్ముకొని వారు ఆరోగ్యంగా జీవించేవాళ్ళు. ఇప్పుడు కష్టం చేసేదానికి ఇష్టం లేదు, అనారోగ్యంగా జీవించేదానికి ఇష్టం లేకుండా ఉంది. కానీ అనారోగ్యంగానే ఉన్నారు. ఎందుకంటే కాలమే అలా వచ్చింది కాబట్టి. వారు పూర్వము వారికి ఆకలైనంత తినేవారు, వారు కష్టపడేవాళ్ళు. ఇప్పుడు ఎవరో చెప్తారు, ఒక బెండకాయ తిను, ఒక వంకాయ తిను, రకరకాలుగా చెప్తూ ఉన్నారు. ఈ చెప్పే మాటలు వింటూనే మనం అనారోగ్యంగా మరణిస్తున్నాం. కానీ ఆచరణ లేకొచ్చేదానికి మనం పూర్తిగా మనము ఇబ్బంది పడిపోతున్నాం, ఆచరించలేకపోతున్నాం. ముఖ్యంగా మన తల్లిదండ్రులు, మన అబ్బగారు ఏం చేసినారు దాన్ని ఆచరించి దానికి కొంచెం నెమురు వేసుకుంటే ఖచ్చితంగా ఇప్పుడు కూడా 100 సంవత్సరాలు జీవించగలుగుతాం. అప్పుడు వ్యవసాయపరంగా అయితేనేమి ఏదైనా ఎరువు మట్టి తోలుకుంటూ మనం ఏదైనా పంటలు పండించుకుంటూ ఉండేవాళ్ళం. ఇప్పుడు మొక్క పెట్టక ముందు కూడా ఆ విత్తనానికే మందు చల్లి రకరకాలుగా మనం దాని కెమికల్తో పండించుకుంటూ అలా ఇబ్బంది పడి అనారోగ్యానికి గురవుతున్నాం. అప్పుడు ఏ ఋతువులో అప్పుడు ఆకుకూరలు వచ్చేటి, దాదారాకు, దుషారాకు, పాలాకు, బొద్దాకు, రకరకాల ఆకులు, చెంచలాకు, సిర్రాకు, గురువాకు, పల్లేరుగాయ ఆకు, ఎన్ని రకాలో తినేవాళ్ళం, ఆరోగ్యంగా ఉండేవాళ్ళం. ఈరోజు పరిస్థితుల్లో మరి మార్కెట్లో దొరికే ఆకులు తెచ్చుకుంటున్నాం. ఈరోజు సాయంకాలం పురుగు మందు కొట్టి ఉదయాన దాన్ని కట్ చేసి మార్కెట్లో పెడుతున్నారు. కానీ మనము దానే తీసుకుంటున్నాం. ఎందుకంటే దాని మీద ఒక పురుగు ఉంటే మనం పొద్దున్న లేస్తే ఇది పురుగు పడింది దాన్ని తీసుకోకుండా పోతున్నాం. వాళ్ళ రైతు ఆలోచనలు వారి పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఉండారు. అందుకే పూర్వం మన పెద్దోళ్ళు ఏం చేసినారో ఏం కథో అదే మనం అట్లనే అలవాటు చేసుకొని మన పిల్లలకైనా కొంత మేరకు మనం పండించుకొని చిన్న చిన్న ఆకుకూరలు తింటూ మనం ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు కదా. ఎన్ని కోట్లు సంపాదించినా కూడా కూర్చుంటే లేనప్పుడు ఏం ప్రయోజనము? ఎంత అందగత్య ఉన్నా కూడా నువ్వు కూర్చోలేని శక్తి లేనప్పుడు నువ్వు ఏం ప్రయోజనం? అందుకే ఆరోగ్యంగా ఉండేదానికి ప్రతి ఒక్కరం కూడా మనం ప్రయత్నం చేసుకొని మంచిగా ఉండేటట్టు చూసుకోవాలి ప్రతి ఒక్కరం కూడా. అప్పుడే మనం ఏదైనా మన దేశం కోసం కానీ ఇతర మన కుటుంబం కోసం కానీ ఏదైనా మనం సాధించాలంటే సాధించగలుగుతాం. ప్రతి ఇంట గోమాత ఉండాలి, ఊరు ఊరు గోశాల ఉండాలి. అప్పుడే మనము ఏదైనా ముందుకు పోయి ఏదైనా మంచి చేసినట్టు అవుతాం, ఊరికి కానీ దేశానికి కానీ ఏదైనా కానీ. హరే కృష్ణ హరే కృష్ణ.